నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగానే మీ ఉన్నాను. పేరు? జానకి. ఏం చేస్తుంటారు? చిన్న షాప్ పెట్టుకున్నాను. ఓకే. మీ ఆయనే కూలి పనికి వెళ్తారు. కూలి పనికి వెళ్తుంటారు. ఓకే. ఏ నియోజకవర్గం ఇది? మెండపేట. మండపేట. ఓకే. ఇప్పుడు చూస్తే కనుక మండపేటలో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మొత్తం. అండ్ ఇప్పుడు ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ గెలుస్తుంది? మాకైతే నా ఉద్దేశానికి చెప్తున్నాను, చెప్పండి. జగన్ గారు పోతే బాగానే ఉంటుంది. ఓకే. మళ్ళీ మండపేట నుంచి లెవెల్ గెలవాలనుకుంటున్నారు? తోట తిరుగుతులు గారు రావాలనుకుంటున్నాను. ఓకే. ఆయన అయితే బాగానే చేశారండి. మరి ఏం చేశారు? రోడ్లు వేసారండి. ఏదైనా సరే కొంచెం చెప్తే చేశారండి. మాకు చాలా ఇదిగా ఉండేదండి. రోడ్డు బాగా ఎక్కువగా ఉండేదండి. దుమ్ము కట్ట బాగా ఎక్కువగా ఉండేదండి. ఇప్పుడు కొంచెం బాగా చేశారండి. మా వీధికి బాగా చేశారండి. అంతకుముందు ఎలా ఉండే వీధి? చాలా ఇదిగా ఉండేదండి. చాలా మంది చెప్పేవాళ్ళు, వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్పేవాళ్ళమే. ఓట్లకి వచ్చేవారండి. వస్తే చెప్పేవాళ్ళు అండి, ఇలాగ ఉంటున్నాయండి రోడ్లు, వేయండి చేయండి అంటే ఎవరో వినిపించుకునేవారు కదా. అబ్బాయి ఎందుకంటే మీరు వేసేయండి, మేము మమ్మల్ని గెలిపిస్తే మేము వేసేస్తామన్నారు. మొన్న వచ్చేటప్పుడు కూడా తెలుగుదేశం సత్యబాబు గారు వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చి మేము ఎందుకమ్మా మీ రోడ్డు మేము వేస్తామన్నారు. సరే అని వేసామండి అందరు. ఈ చుట్టూ అయితే మేమైతే ఎవరికి వేయమండి. మేము మామూలుగా ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి వేస్తామండి. ఇప్పుడు ఎవరిని గెలిపించాలనుకుంటారు? మళ్ళీ తోట తిరుగుతులు గారు వస్తే బాగుంటుందండి. ఓకే.